So hi guys, hope you all doing good and welcome back to Kaushal Manda's Looks TV. కౌశల్ ప్రతిసారి బిగ్ బాస్ గురించి చెప్తున్నాడు, బిగ్ బాస్ గురించి మాడుతున్నాడు, కంటెస్టెంట్స్ మాత్రం ఎలిమినేట్ చేస్తున్నాడు. తను వచ్చిన ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్పట్లేదు, మోడలింగ్ ఎలా వచ్చాడో ఫ్యాషన్ గురించి ఏం మాట్లాడలేదు అని చాలామంది క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది. సో నేను చెప్పడం జరిగింది, నా ఛానల్ అనేది నా కోసం కాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఉంటుంది, తప్పదు. ఒక 10% సెల్ఫ్ డబ్బా ఉంటే నా కోసం నేను చెప్పుకునేది. 90% ఈ ఛానల్ నేను యూజ్ చేసేది కొత్త టాలెంట్ని ప్రమోట్ చేయడానికి అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళని మీకు పరిచయం చేయడానికి. రిమెంబర్ దాట్. నేను బిగ్ బాస్కి వెళ్ళకముందు చాలా మంది ఆర్టిస్టులతో సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండేవారు. సో నేను అనుకునేవాడిని, అరే నాతో ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తారు వీళ్ళు, నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుంది అని. కానీ బిగ్ బాస్ గెలిచిన వెంటనే నాకు ఇంటర్వ్యూస్ ఎవరు చేయకుండా ఉంటారా బాబు అని ఫీల్ అయ్యామన్నమాట. సో కాకపోతే ప్రతి ఒక్కరు గోయింగ్ బ్యాక్ టు ది సెలబ్రిటీస్, బట్ హైదరాబాద్లో మోడలింగ్ రంగం కూడా ఇట్స్ నాట్ బ్యాడ్ కంపేర్ టు ముంబై అండ్ ఢిల్లీ అండ్ బెంగళూరు. హైదరాబాద్లో మోడలింగ్ ఆల్సో పికింగ్ అప్ స్లోలీ, బట్ నాట్ దట్ మచ్. బట్ ఆల్మోస్ట్ లైక్ హైదరాబాద్లో కూడా చాలామంది మోడల్స్ ఉన్నారు అండ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇక్కడికి సీగ్రమ్ షో కానీ ఆల్ ద డిజైనర్స్ షో కానీ వాళ్ళు ఒక 60% ముంబై నుంచి మోడల్స్ తెచ్చుకుంటే 40% దే విల్ టేక్ మోడల్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్సో. సో హైదరాబాద్ మోడల్స్ని మీకు పరిచయం చేసి హైదరాబాద్ మోడలింగ్ ఇండస్ట్రీలోకి వాళ్ళు ఎలా వచ్చారు, ఎంత కష్టపడి వచ్చారు, మోడలింగ్ ఫీల్డ్ని నమ్ముకోవాలంటే మీరేం చేయాలి, మోడలింగ్ ఫీల్డ్ని మీరు ఫుల్ టైం చేయొచ్చా లేకపోతే పార్ట్ టైం చేయొచ్చా, ఇలాంటి చాలా వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది ఈ షో ద్వారా. సో ఈ షో పేరు వన్ ఛాన్స్ ప్లీజ్. ఇక్కడికి వచ్చే ప్రతి టాలెంటు ఏదో ఒక విధంగా కష్టపడి తన లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక పొజిషన్కి వచ్చి సెట్ అయ్యారు. ఇక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ గుర్తింపు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళకి టాలెంట్ దొరక్కో తెలీదు, లేకపోతే టాలెంట్ నచ్చకో తెలీదు. వాళ్ళు ప్రతి సినిమాకి ముంబై పరిగెడతారు, లేకపోతే ఢిల్లీ పరిగెడతారు, లేకపోతే బెంగళూరు పరిగెడతారు. హైదరాబాద్లో ఇంత టాలెంట్ ఉంచుకుని మీరు పరిగెట్టాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాదు. సో నా షో ద్వారా, నా మోడలింగ్ ఏజెన్సీ ద్వారా మీకు కొత్త టాలెంట్ ఉన్న టాలెంట్ని మీకు పరిచయం చేసి హైదరాబాద్లో కూడా టాలెంట్ ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, యూ కెన్ ఫైండ్ యువర్ ఓన్ టాలెంట్ ఫర్ యువర్ ఫిల్మ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పే షోయే ఈ వన్ ఛాన్స్ ప్లీజ్. నేను హైదరాబాద్ మోడలింగ్ రంగాన్ని నమ్ముకుని వచ్చినప్పుడు 2-3 మోడలింగ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళ దగ్గర నెంబర్స్ తీసుకుని హైదరాబాద్లో ఎక్కడన్నా ఫ్యాషన్ షో అయినప్పుడు కానీ లేకపోతే ఎక్కడన్నా మోడలింగ్ షూట్ కానీ యాడ్ ఫిల్మ్ షూట్ కానీ అవుతుందని తెలిస్తే నేను ఎక్కడున్నా సరే, ఎంత దూరం అయినా సరే వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో పరిచయాలు పెంచుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ నెంబర్స్ తీసుకుని ఇంకా ప్రతిరోజు ఒక టెలిఫోన్ బూత్ దగ్గర నుంచి 10 రూపాయలు అంటే 10 కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ వేస్తూ ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు నా ఫోన్ బాధ భరించలేకో లేకపోతే వీడికి ఇంట్రెస్ట్ చాలా ఉందని అనుకున్నా తెలియదు, కానీ సరే రా అని చెప్పి పిలిచేవారు. అలాగా వాళ్ళు చేసే ఫ్యాషన్ షోస్లో 1-2 సీక్వెన్స్లు నా చేత నడిపించేవారు. అలాగే వాళ్ళు చేసే షూట్స్లో కూడా ఒక సపోర్టింగ్ మోడల్గా నన్ను తీసుకునేవారు. సో తర్వాత వాళ్ళు చేసే ప్రతి షోలో నేను మెయిన్ మోడల్ అయ్యాను. తర్వాత హైదరాబాద్లో నేను లేకుండా షో అనేదే లేదు. సో అలాగా గ్రాడ్యువల్లీ నా పరిచయాలు నేనే కలెక్ట్ చేసుకుని అండ్ ఐ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ మోడల్. ఇక్కడ హైదరాబాద్లో మోడల్స్ వచ్చినప్పుడు మీకెవరు హెల్ప్ చేయరు అండ్ మీకు ఎవరు గాడ్ ఫాదర్స్ వచ్చిన వెంటనే దొరకరు. సో యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ సోర్స్ టు బికమ్ ఏ గుడ్ మోడల్ యువర్ సెల్ఫ్. కష్టం అనేది మీ చేతిలో ఉంటుంది. ఆ కష్టానికి కొంచెం క్రియేటివిటీ యాడ్ చేస్తే యూ కెన్ బికమ్ ఏ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ మోడల్. వాట్ యూ నీడ్ ఈస్ యూ నీడ్ ఎ గుడ్ పిఆర్. నేను మోడలింగ్ చేసే రోజుల్లో అప్పుడు కనీసం సెల్ ఫోన్ కూడా లేదు. దేర్ ఈజ్ ఓన్లీ పేజెస్. వాళ్ళ పేజ్ నెంబర్ తీసుకుని టెలిఫోన్ కాయిన్లో డబ్బులు వేసి వాళ్ళకి మెసేజెస్ పంపిస్తే వాళ్ళ మెసేజెస్ ఒక 20 మెసేజ్లు పంపిస్తే నెలకి ఒకరు ఫోన్ చేసేవారు. ఆ ఒకరితో ఇంకొక 2 పరిచయం అయ్యారు, ఆ 2 నలుగురు. అలాగా ఐఎమ్ ఎస్టాబ్లిష్ మై కాంటాక్ట్స్ అన్నమాట. ఇప్పుడు phones ఉన్నాయి and you have a social media, you have Instagram, you have Facebook, Twitter, you have a lot of social medias actually. So through any social media you can get పరిచయాలను పెంచుకోవడం కానీ మీ పిఆర్ని ఇంకా ఒక లెవెల్కి తీసుకెళ్ళడం చాలా ఈజీ. అది ఎలా చేయాలి,
ఎలా చేస్తే బాగుంటుంది, యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఇన్ అ బెటర్ వే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది మోడల్స్ కానీ, చాలామంది ఫ్యాషన్ కొరియోగ్రాఫర్స్ కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, లేకపోతే డిజైనర్స్ కానీ, స్టైలిస్టులు కానీ చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు ఒక మెసేజ్ పెడితే చూడరు. రెండో రోజు పెట్టండి, అది కూడా చూడరు. ప్రతిరోజు పెడుతూనే ఉండండి, ఏదో ఒక రోజు చూస్తారు. డెఫినెట్లీ యూ విల్ గెట్ అ కాల్. సో మీరు ఎంత కష్టపడితే మీ ఫ్యూచర్ ఈ రంగంలో అంత బాగుంటుంది. ఈ మోడలింగ్ రంగాన్ని మీరు ఫుల్ టైం తీసుకోవచ్చా, లేకపోతే పార్ట్ టైం తీసుకోవచ్చా, ఈ మోడలింగ్ రంగంలో వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఇవన్నీ నేను ఒక హైదరాబాద్ టాప్ మోస్ట్ సీనియర్ మోడల్ అండ్ వెరీ డిసిప్లిన్ మోడల్, అండ్ తను మోడలింగ్ రంగానికి వచ్చినప్పుడు ఎంతో కష్టపడి ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. అండ్ ఇప్పటికీ 10 years నుంచి షీఈస్ డూయింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. అండ్ 10 yearsలో తను చేసిన షోస్ కానీ, ప్రింట్ మోడలింగ్ కానీ, ర్యాంప్ మోడలింగ్ కానీ, కమర్షియల్ మోడలింగ్ కానీ, ఇట్స్ ఎ హ్యూజ్ లిస్ట్. అవి చెప్తా కూర్చుంటే రేపు తెల్లారిపోతుంది. సో 10 years నుంచి సక్సెస్ఫుల్గా తనకు తాను కష్టపడుతూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తనకి తాను ఎర్న్ చేసుకుంటూ, ఇంట్లో కూడా తను ఎర్న్ చేసింది షేర్ చేస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న హైదరాబాద్ టాప్ మోస్ట్ మోడల్ డెబోరా ఫ్యాబ్. Hi Kaushal. How are you doing? I'm doing awesome. That was a beautiful introduction. Thank you so much. Thank you, Debbie. And I call her as a Debbie, short form anamata. So Debbie, this interview, actually when I'm doing this interview, I'm getting goosebumps actually. Because I want to do this show from long time actually. And this is the first time I'm doing this show. And I'm feeling so happy doing this show and starting with you actually. Because when I started my YouTube channel, I was not that concentrated, because after coming out as a Bigg Boss winner also, I didn't concentrate at all. And recently I started concentrating. Whenever I get free time, I want to use this time full-fledgedly for this channel to promote other talent. Right. And this show name is One Chance Please. Okay, so you are a great model in Hyderabad, and నువ్వు ఎన్నో షోస్ చేసావు, అండ్ ఎన్నో యాడ్ ఫిల్మ్స్ చేసావు, అండ్ ఎన్నో కమర్షియల్స్ చేసావు. బట్ హైదరాబాద్లో నీకు ఒక ప్రత్యేక గుర్తింపు మోడలింగ్ రంగంలో ఉంది, కానీ బయట ప్రపంచానికి నువ్వెవరో తెలీదు. సో ఈ షో ద్వారా నువ్వేంటో ప్రపంచానికి ఐ వాంట్ టు టెల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ డెఫినెట్లీ నీడ్ దట్. ఎందుకంటే ఎస్ యూ ఆర్ రైట్, మోడలింగ్ వరల్డ్లో ఎవ్రీ వన్ నోస్ మీ. డెబ్బీ అంటే ఓకే, యా ఎవ్రీబడి నోస్, రైట్? సో కానీ you know, outside world, like you said, yeah, the whole world, they don't know me yet, especially film industry, especially the film industry. తెలియాలి actually. Very true. So I'm very happy, చాలా happy ఉన్నా, and I'm getting goosebumps actually గా. ఎందుకంటే talent is being recognized. Yeah. So and you're able to share what you feel. Yeah. So heart to heart, right? I'm just happy to be here, and Yeah. you know that నేను మోడలింగ్ ఫీల్డ్లో నా కెరియర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్కి వెళ్ళి నేను బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఈ మోడలింగ్ సర్కిల్లో, సో వాట్ యూ గైస్ ఫెల్ట్ యాక్చువల్లీ, బికాస్ ఐ నెవర్ కాల్డ్ ఎనీ వన్ ఆఫ్టర్ దాట్, అండ్ ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ మచ్ ఆఫ్ ద మోడల్స్. అండ్ వాట్ యూ డిస్కస్డ్ యాక్చువల్లీ, అరే మనలో ఒక అబ్బాయి బిగ్ బాస్కి వెళ్ళి హీ వన్ ద టైటిల్, ఇట్స్ అ సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. యూ ఫెల్ట్ సంథింగ్ లైక్ దాట్? సో ఆనెస్ట్గా చెప్తే నార్మల్గా ఐ డోంట్ టాక్ మచ్ టు ఎనీ వన్, అంటే ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఐఎమ్ షూర్ బాయ్స్లో మాట్లాడతారేమో, అండ్ ఇన్ గర్ల్స్ ఆల్సో డిస్కషన్స్ జరుగుతాయి. కానీ మీ పర్సనలీ, రైట్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ యూ, బికాస్ we've worked so much, like on other shoots, and you've given me so much of work. So to see you in Bigg Boss house is a big deal. Okay. So at that time, my feelings, even though I didn't reciprocate it to you and I didn't share it with you, I was very happy, genuinely happy for your success. And even though I didn't tell it, so ante well wishers untaru kada, nen okati. Thank you so much. Yeah. Love you for that. So coming to the point, అసలు నువ్వు మోడలింగ్కి ఎలా వచ్చావు, ఎలా వద్దాం అనుకున్నావు, అండ్ అసలు నువ్వు ఏం చూసి, ఎవరిని చూసి
నీకు ఈ ఫీల్డ్లోకి రావాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రై చేస్తా తెలుగులో చెప్పడానికి. ట్రై చేయి. ఎందుకంటే బాంబే నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి హీరోయిన్స్ తెలుగు ఓనమాహల్ రాకుండా హీరోయిన్స్ అయిపోతున్నారు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నారు. యు ఆర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ లాంగ్ టైమ్, రైట్ సో డెఫినెట్లీ యూ కెన్ ట్రై యువర్ బెస్ట్. రైట్. సో ఆనెస్ట్గా నేను అనుకోలేదు నేను మోడల్ అవుతా అని. అట్ ద ఏజ్ ఆఫ్ 16-17 ఓకే. అప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ. And it happened with the Dabur Gulabri Miss Fresh Face, Oh, yeah. you know it, the pageant, yeah. which turned out to be Miss Hyderabad Miss later. Hyderabad. So my mom just took normal pictures studio lo, like photo studio, and she just sent the pictures. Okay. And నా ప్లాన్స్ వేరే ఉండే నా లైఫ్కి. Okay. I wanted to either be a pilot or an air hostess Oh. or somewhere in the sky. Okay. అంటే right now I am there అంటే success. Yeah. I Success think you follow a lot of different angels, I కదా. guess. Yeah. So to be able to start off like that అంటే humble beginnings you say, right? I didn't expect to be in that pageant first of all. Oh. Among all those 20,000 entries, నేను ఒక fresh face లాగా being a part of that journey, it opened up my mind, my vision, anni Okay. open ayindi. And I was a baby. When I say a baby, Okay. ఏం తెలియదు, ఏం చేయాలి, ఎట్లా డ్రెస్ అప్ అవ్వాలి, ఎట్లా హెయిర్ ఉండాలి, ఐబ్రోస్ చేయాలా, అప్పర్ లిప్ చేయాలా, అవన్నీ. ఐ మీన్ మామ్ Just rawగా వెళ్ళిపోయారు raw, లోపలికి. very raw, very young, very passionate. Okay. So అప్పటికి నువ్వు ఏమన్నా షోస్ చూసావా? And did ఏం you follow? చేయలేదు, nothing. You don't even know ABCD I don't know fashion? A to Z of fashion. Just through the media, through the TVs. Yes, I would not watch anything. Okay. Direct అంటే బ్లైండ్ గా pageant లో వెళ్ళిపోయాను. Okay. అప్పటి వరకు నువ్వు ఫ్యాషన్ షోస్ I ఏవి don't know టీవీలో కూడా anything. చూడలేదు. I don't know anything at all. Okay. And even though అంటే mom has been an actress and a model in her time. Oh. So mom చెప్పింది try చేయి. That's interesting. So yeah, I that's don't know. something Okay. which not everyone knows. Okay. So she knows what she's doing. Ah. So she just said experience kosam చేయి. Okay. So that experience changed my. I didn't win. Yeah. Ante that is. The experience is nothing. I'm very happy that I didn't win because I wouldn't be in the place that I am today. Okay. Because నా జర్నీ అట్లా వెళ్ళింది. ఆ విన్నర్ ని కూడా డామినేట్ చేసుకుని ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నావు నువ్వు. I wouldn't say that. She's doing great. She's into movies ఇప్పుడు. Now, నేను who is the winner that time? Nikita Narayan. Oh. So Nikita Narayan, Ricky Chatterjee. I know Nikita Narayan. Yeah. She was even నేను మిస్ సౌత్ ఇండియా చేసినప్పుడు కూడా she is one of the finalists there actually when I was a judge there. So what I learned from that pageant helps me even today. Okay. I'm the same but a polished version of who I was back Okay. then, right? So 16 years నువ్వు మోడలింగ్ ఫీల్డ్ కి రా ఇప్పుడు పాలిష్. Yes, Did you exactly. compare yourself? Because నాకు I didn't know how to dress up. I didn't know how Now would you're you perfect be. in Yeah, dressing. I mean నేర్చుకున్నా అంతే. Okay. When Oh, you meet, experience yes, make you learn everything. Experience teaches you a lot. So with the pageant I started. Okay. దాని తర్వాత విన్ అవ్వలేదు. ఇంకా I just got Miss Beautiful Hair title. Okay. అండ్ దాంతోటి ఆ టైటిల్ తోటి నేను ఏదో అచీవ్ చేశాను అని Confidence వచ్చింది. కాన్ఫిడెన్స్ ఉండే. అండ్ దెన్ ఐ జస్ట్ కెప్ దట్ ఎక్స్పీరియన్స్. మమ్మీ డింట్ అలౌ మీ టు ట్రై ఇంకా మోడలింగ్. Okay. చాలు చాలు. అంతే నీకు. నీ life కి Get back to Miss your life. Beautiful Hair Yes, చాలు. get back to your life. Don't worry, you didn't win. No Yeah. problem. Okay. So I remember very particularly ఆ pageantలో అమ్మాయిలు ఏడ్స్తుండే. They were crying. ఎందుకు? They didn't win. Oh, okay. I was like, why are you crying? Experience ochindi. It's a beautiful opportunity for you to. You were set apart from so many other girls, and you're Yeah. here in this pageant. You learned how to walk. Yeah. You learned how to dress How to up. dress and up, grooming educating. ayindi, avanni Yeah. ayindi. So take that experience and move on. Yeah. At that age, I was like that. Then Okay. inka just think about it. Like 10 years later, how I would be. Inka So polished unta. that's the first gear in So, modeling. Yes. So yes. తరువాత బ్రేక్ వచ్చింది. సో మీ మదర్ని ఒప్పించావు నువ్వు? ఎస్ ఐ డిడ్ దట్. ఎందుకంటే అప్పటి వరకు
I mean, I can do this. Our confidence వచ్చిndi. Okay. Mom just said, don't get into modeling anymore. This experience is enough నీ for you. మదర్ మోడల్ అయ్యి ఉండి యాక్ట్రెస్ అయ్యి ఉండి సో నువ్వు మోడలింగ్కి వెళ్తానంటే ఎందుకు ఆపారు? వాట్ ఇస్ ద రీజన్? She had her own reasons. చెప్పలేదు. చెప్పు. ఎప్పుడొకప్పుడు చెప్పే ఉంటారు కదా. So she thought that I was very naive and innocent for that world. For Your this mom world. said ఏదన్నా టైంలో తనకి మోడలింగ్లో ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అందుకే నువ్వు వెళ్ళొద్దు అలాగేమని చెప్పారా నీకు? Honestly చెప్పలేదు. Because she must have thought చాలా యంగ్ ఉంది, డోంట్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కానీ వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద ఫీల్డ్ నాకు అర్థమైంది కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఓకే. సో ఫైనల్లీ యు కన్విన్స్డ్ యువర్ మామ్. I convinced my mom because I'll tell you how. Sorry, అంటే to go back in time and మళ్ళీ ఇక్కడ రావాలంటే కొంచెం go back nobody is stopping you. It feels great, very honestly, because to go back in time and come back, right? You feel more emotional also actually sometimes, yeah. I don't know, I might even cry on the show. I don't want to cry. No problem. So that way I'm a little emotional, but yeah. Anyway, mom didn't allow inka and నేనేం చేసినా mom please allow me, I want to yes. do modeling, I want to become a model, something like Yes, that. నేను డ్రామా చేయలేదు. నేనేం చెప్తున్నా అంటే అందరికీ షోస్ వచ్చేసింది అప్పుడు వరకు. ప్యాజెంట్ అయింది కదా, ఇమీడియట్గా షోస్ వస్తాయి, షోస్ ఇంకా షూట్స్. అవును. సో ఆ టైంలో షీఈ్ నాట్ అలౌయింగ్ మీ టు డూ ద జాబ్. అంటే షీ సెడ్ డోంట్ గో. ఓకే, ఐల్ నాట్ డూ. Okay. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్టర్ దట్ ప్యాజెంట్ ఏమైందంటే I got a chance to be a part of a magazine cover page. How you got that offer? Through friends or? ఎవరు కాల్ చేస్తున్నారు, డోంట్ నో హౌ దే గాట్ మై నంబర్. అంటే ఒకసారి ఎవరైనా నచ్చితే ఇంకా నెంబర్స్ స్ప్రెడ్ అయిపోతాయి అంతే. సో I got that chance. I said, mom, I have to do this, it's a big thing. So appudu, so now also it's a big thing. Yeah. So she said, okay, go for it karke, she said. So which magazine is it? What? This was, no, it was N magazine. Eppudu stop అయిపోయింది లేదు. So from there my journey started. That is the second adugu or whatever you want to call it. So first adugu, second aduguే cover page. Nice. Yes. So akkad nunchi my journey started and I started becoming more bold. And I was like, yes, I can do this. నేను you know, అంటే నువ్వు బోల్డ్ అవ్వాలని అంటే ఈ మోడలింగ్ ఫీల్డ్లో ఇఫ్ ఐ వాంట్ టు సస్టైన్ ఐ హ్యావ్ టు బికమ్ బోల్డ్ అని నువ్వు బోల్డ్ అవ్వాలని డిసైడ్ అయ్యావా? లేకపోతే బికాజ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆంగ్లో కాబట్టి నువ్వు చిన్నప్పటి నుంచి బోల్డ్గానే ఉన్నావా? No, I was never a bold person as a kid. Okay. Very timid, very always smiling, happy face కానీ. Okay. If any challenges came my way, I would have just ran into my mom and I cried or something like that. Okay. And anta innocent ga unde. Okay. So to come out of my shell, I can be a person who's completely outspoken and I can just be in my shell. నేను అట్లా. So so to come out of that shell and I'll tell you why I did that, because it's connected to my mom only. Endukante you're saying, right, how did you become bold? So my mom used to accompany me for shoots everywhere. Okay. What started happening was gossip. When I say gossip, this girl is getting her mom incoming, don't know ఏమేమో మాట్లాడుతుండే. సో నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. సో I just told my mom, ma, do one thing. I can't take this thing that they are talking about you. Don't know what they're talking. I don't like it. నేనేం చేస్తా, నేనే షూట్స్కి వెళ్తా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తాను, సేఫ్గా వస్తాను. సో ఐ జస్ట్ టుక్ దట్ స్టెప్. నమ్మకం పెట్టుకో. Yes, trust me, I told her. And she let go. అంటే go for it అని చెప్పింది. That's it. I mean, from there to I never stopped. I kept going forward. So nice. Yeah. So నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ మీన్ మోడలింగ్లో ఫస్ట్ స్టెప్లో మిస్ బ్యూటిఫుల్ హెయిర్, సెకండ్ స్టెప్లో యూ బికెమ్ కవర్ పేజ్ మోడల్. సో తర్వాత అదే కెరియర్ని సస్టైన్ చేయడానికి సో నువ్వేం చేసావు యాక్చువల్గా? I groomed myself. ఓకే. హౌ అంటే నీ పిఆర్ నీకు ఎవరైనా మేనేజ్మెంట్ పెట్టుకున్నావా, లేకపోతే నీకు నువ్వే పిఆర్ చేసుకుని కాంటాక్ట్స్ ఎక్కడికైనా షో వెళ్ళినప్పుడు అందరు నెంబర్స్ తీసుకుని అలాగా నీ కాంటాక్ట్ని స్ప్రెడ్ చేసుకున్నావా? The latter.
అప్పుడు ఏం లెట్ మీ జస్ట్ బీ వెరీ ఆనెస్ట్, యూ డెంట్ హ్యావ్ ఎనీబడి టు హెల్ప్ యూ ఆర్ గైడ్ యూ ఆర్ జస్ట్ లైక్ యువర్ జర్నీ, రైట్? యూ హ్యాడ్ టు బీ యువర్ ఓన్ బాస్ ఆర్ యువర్ ఓన్ బ్రాండ్ అంబాసిడర్. సో ఎంత చూపిస్తే ఫేస్ అంత జాబ్స్ వస్తాయి మీకు. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. సో నథింగ్ హెస్ చేంజ్డ్. సో I did most of my job. I decided that okay, I have to go to parlor, edi cheyali, eyebrows cheyali, upper lip cheyali. You know, you have to do your so nee maintenance ki every month how much you spend? ఎంత ఖర్చు పెడతావు? ఇప్పుడు తక్కువ అయిపోయింది బికాజ్ ఐ స్టార్టెడ్ బికమ్ ఇంకా సేవింగ్స్ లో, యు నో. అంటే నీకు తెలిసిపోయి ఉంటుంది కదా, అంటే నీకు నువ్వే గ్రూమ్ చేసేసుకుంటా ఉంటావు. Exactly. So but back then it was expensive for me and I had to manage with pocket money or show money. So what is your first payment in this fashion field? How much? So it was 3,000. 3,000, not bad. Yeah. You know what is mine? 800 rupees, my first fashion show. Okay. Yeah. Yeah, for me it was like first payments etla untai, it's an I know. it's my money. My money. Even when I got that 800, I just went and I bought sari for my mom and gave it to her. That's my first నేనేం చేసినా expenditure. మమ్మీకి ఫుల్ మనీ ఇచ్చేసాను. Okay. దిస్ ఇస్ యోర్స్, నథింగ్, నో టాకింగ్ అండ్ ఏం లేదు, జస్ట్ ఇన్ హర్ హ్యాండ్ ఇచ్చేసాను. Okay. బికాజ్ ఐ నీడ్ హర్ బ్లెస్సింగ్. Yeah. అండ్ దట్ ఈస్ వాట్ సస్టైన్. బ్లెస్సింగ్స్ తోటే యూ, Yeah. బ్లెస్సింగ్స్, హార్డ్ వర్క్ అన్నీ ఉన్నాయి. Yeah. ఫస్ట్ బ్లెస్సింగ్, దాని తర్వాత అన్నీ. సో గైస్, తను యాక్చువల్గా తెలుగులో మాట్లాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది, బట్ తను మాట్లాడింది ఐల్ ట్రై టు కన్వే యూ. బేసిక్గా మోడలింగ్ అవ్వాలంటే, మోడల్గా రాణించాలంటే, మీరు ఇంట్లో కూర్చుని ఫొటోస్ ఇక్కడక్కడ పంపించి నేను మోడల్ అయిపోతాను, నాకు ఆఫర్స్ వచ్చేస్తాయి అనుకుంటే చాలా తప్పు. మీరు మోడల్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు గో అండ్ మీట్ ద పర్సన్. ఒక ఫోటో పంపించడం వేరు, మీరు ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళని కలవడం వేరు. ఎందుకంటే వెన్ యూ మీట్ దెమ్ దే విల్ సీ యువర్ ఇంట్రెస్ట్, మీలో వాట్ ఆర్ ద డిఫాల్ట్స్ అండ్ మీలో ఉన్న ఎసెట్స్ అవన్నీ పర్సనల్గా చూస్తారు. కాబట్టి వాళ్ళకి మీ మీద అరే ఈ అమ్మాయిని ఈ షూట్కి చేసుకోవచ్చు, ఈ షూట్కి మనం తీసుకోవచ్చు అని చెప్పి ఒక అవగాహన ఉంటుంది. ఫొటోస్ పంపించడం వలన ఎప్పుడో, అండ్ చాలామందికి ఏంటంటే ఫొటోస్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు అని చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది మోడల్స్ మీద. అందుకనే మీరు యాజ్ మచ్ యాజ్ మీరే పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిస్తే డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపైనా ఆఫర్ డెఫినెట్గా వస్తుంది. బట్ కలిసినప్పుడు మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఐ విల్ టెల్ యూ వాట్ precautions you have to take when you're meeting someone. So Debbie, this is very very critical and important question because everybody face. చాలా మంది యాక్టర్గా కానీ మోడలింగ్ ఫీల్డ్లో కానీ ఉన్న వాళ్ళని బేసిక్గా అబ్బాయిలకైతే పెళ్ళికి అమ్మాయినే ఇవ్వరు. దే సే దట్ యు ఆర్ యాక్టర్, సో వీ డోంట్ గివ్ మై డాటర్ టు యూ. అండ్ నాట్ ఈవెన్ దాట్, ఒక మోడలింగ్ కానీ యాక్టింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటే we don't even get rented house. The people, nobody shows interest to give you rent house actually. ఎందుకంటే మా జాబ్ స్టడీ లేదని చెప్తారు. స్టడీ లేదని కాదు, అంటే మీరు ఉన్న ఫీల్డ్ బ్యాడ్ ఫీల్డ్, సో మీకు మేము రెంట్కి ఇవ్వము, మీరు ఈ అమ్మాయిలు తెచ్చుకుంటారు, లేకపోతే ఆ అమ్మాయిలు తెచ్చుకుంటారు, లేకపోతే ఈ అబ్బాయిలతో పార్టీ చేసుకుంటారు, నైట్ అంతా గోల చేస్తారు. సో దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ ఆన్ ద మోడల్స్ అండ్ యాక్టర్స్. సో నువ్వు కెరియర్ స్టార్ట్ చేస్తావు. సో నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగావా? Yes, born and raised in Hyderabad, but my parents are from different places. సో మరి హైదరాబాద్లో పుట్టినప్పుడు తెలుగు ఎందుకు నేర్చుకోవాలని ట్రై చేయలేదు? స్కూలింగ్లో తెలుగు సబ్జెక్ట్ లేకుండే. ఓకే, బట్ చుట్టుపక్కల అందరూ మాట్లాడే తెలుగే కదా. అవును, కానీ దే వుడ్ నాట్, వెన్ ఎవర్ దే ఆర్ అరౌండ్ మీ దే టాక్ ఇన్ ఇంగ్లీష్. నేను చూస్తే ఇంగ్లీష్లో మాట్లాడాలనిపిస్తుందేమో. ఏమో. సో నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నా తెలుగు. నో వన్ థాట్ మీ, ఐ లెర్న్డ్ ఇట్ ఆన్ మై ఓన్ బికాజ్ ఐ వాంటెడ్ వెరీ ఇంపార్టెంట్. అదే, ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ. సో పాస్ట్ 4 to at least 5 to 6 years నుంచి నేను లైక్ ఐ ట్రైడ్. వాట్ డు దే సే? సో 4 years నుంచి ఇండస్ట్రీ ట్రై చేస్తావా? అంత ముందు ట్రై చేయలేదు? I didn't try before. Offers వచ్చింది, ఇంట్రెస్ట్ లేకుండే, ఇంకా ప్యాషన్, యూ నీడ్ టు బీ ప్యాషనెట్ అబౌట్ వాట్ యూర్ డూయింగ్ కదా. సో ఇఫ్ యూర్ నాట్ ప్యాషనెట్, హౌ విల్ యూ గివ్ యూ 100%? ఐఎమ్ గివింగ్ మై 100% ఆర్ 200% మోడలింగ్లో. ఆ సేమ్ ప్యాషన్ యాక్టింగ్లో కావాలి నాకు. సో టైం ఇట్ టుక్ టైం. నేను ఇప్పుడు ఉన్నా ఇక్కడ ఆ ఫేజ్లో ఉన్నా నేను. ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ వెయిటింగ్, యు నో, టు జస్ట్ బ్లో అప్ ఆన్ స్క్రీన్. గైస్,
మోడలింగ్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక టైంలో కొన్ని సంవత్సరాలు మోడలింగ్లో ఉన్న తర్వాత వాళ్ళు ఫైనల్గా స్టెప్ ఇన్ అయ్యేది యాక్టింగ్లో మాత్రమే. ఎందుకంటే మోడలింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద యాక్టింగ్. ఒక అంటే ఇప్పుడు నేను బాగున్నాను అని నీకు అనిపిస్తే ఫస్ట్ వాళ్ళు మోడల్గా ట్రై చేస్తారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా కెమెరా ముందుకు వెళ్ళిపోయి యాక్ట్ చేయరు. ఫస్ట్ మోడల్గా పనిచేసి అక్కడ కమర్షియల్ యాడ్స్, ప్రింట్ యాడ్స్, ర్యాంప్ షోస్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని దెన్ ఎస్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ యాక్టింగ్, ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ యాక్టింగ్ అనుకుని దే విల్ గో టు యాక్టింగ్ ఫీల్డ్. సో నువ్వు యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు హౌ రెస్పాన్స్ ఫ్రమ్ ద తెలుగు ఇండస్ట్రీ? అంటే అరే హైదరాబాద్ అమ్మాయారా, అంతే. బొమ్మాయి అమ్మాయి అయితే ఒక గంట చూస్తారు, హైదరాబాద్ అమ్మాయి కూర్చోమ్మ బయట కూర్చో వెయిట్ చేసి తర్వాత పిలుస్తాను. సో హౌ యూ ఫేస్? సో ఫార్ నేను చెప్తాను, ఐ బీన్ గెటింగ్ అ గుడ్ రెస్పాన్స్, కానీ ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వదు. ఎందుకంటే ఇట్స్ నాట్ బిగ్ బ్యానర్స్, ఇట్స్ నాట్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, అండ్ I'm in my struggling period. You can easily say that. When I say struggling period, I don't mind. So when you go for auditions or meeting directors or producers, నేను first what they will say and what they will end up with. ఏం చెప్పరు, వచ్చారా చేయండి మీ Audition. your audition. ఇంట్రెస్ట్ ఉంటే, when like if they think okay she's something that is suiting our character, అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదర్వైజ్ ఇట్స్ జస్ట్ అ నార్మల్ యునో. ఎందుకు టేక్ ఆఫ్ అవ్వవు నువ్వు కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్స్? Maybe because of sometimes the money ledu, or I don't know what happens, it doesn't take off the projects. So far, when I say so far, 2-3 offers వచ్చాయి. నేను full, I gave my 100%. You think you're all set for acting? అంటే you can do any kind of role, any kind of expression, any kind of scenes? You're really good with acting? I can't tell you that because I'm not a trained actor. Okay, right? but you have a So confidence. I have confidence and I'm willing to learn. Okay. So if the director says ఇలా చేయండి మా అంటే Obviously, ముంబై వాళ్ళు కూడా 10 రోజులు లర్న్ చేసిన తర్వాత యాక్టింగ్ చేస్తారు. అదే సో మోస్ట్ ఆఫ్ మై థింగ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. మీరు 15 days కి వాట్ ఎవర్ దట్ ట్రైనింగ్ ఆర్ వర్క్షాప్, రైట్? Come there, then we'll take it forward. Okay. So 2 or 3 movies I did as a lead, కానీ అది బయటికి రాలేదు. Okay. ఎక్కడో it just stops. I don't know why. Okay. కానీ I'm being very candid and very honest. I'm very passionate about what I do, and I want people who can recognize that and use, when I say use me, just take the talent that's there and make something great out of it. Okay. So నువ్వు ఫిల్మ్స్ అన్నీ చేసావు కానీ బయటకు రాలేదు. సో చాలామంది నీకులాగా చాలామంది అప్కమింగ్ యాక్టర్స్ ఫిల్మ్స్ చేస్తున్నారు, కాకపోతే ఎంతో కష్టపడి డబ్బులు తెచ్చి డబ్బులు పెట్టి చేస్తున్నారు. కొంతమంది ఏవేవో సాక్రిఫైసెస్ చేసి ఫిల్మ్స్ చేస్తున్నారు, కాకపోతే ఆ ఫిల్మ్స్ అన్నీ ల్యాబ్లోనే ఉంటాయి, బయటకు రావు. సో అందుకనే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, కొత్త బ్యానర్ వెనకాల తిరిగే కన్నా యూ హ్యావ్ టు రన్ బిహైండ్ ద బిగ్ బ్యానర్స్. I mean something like Venkatesh Arts and Suresh Productions, and this kind of films ఏంటంటే 100% the films will release. Correct. And you have to see whether it's a banner, it's a hero, it's a director, or it's a story. And definitely if you see all these 4 points, definitely the film will come out. Correct. And instead of running behind this upcoming director, upcoming producers and new banners, run behind already established banners actually. Got it. So it will be easy for you actually. Okay. I'll keep that in mind. Yeah. So you faced a lot of struggles and ఇప్పుడు స్టిల్ నువ్వు గివ్ అప్ ఇచ్చేసావా యాక్టింగ్లో, అండ్ స్టిల్ యూ ఫీల్ దట్ ఐ వాంట్ టు ట్రై అగైన్, అండ్ అంటిల్ ఐ బికేమ్ ఎ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. నీకు అలాంటి థాట్ ఉంది? ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ వాట్ యూ సేయింగ్. ఎందుకంటే నేను అంత ట్రై చేయలేదు. జస్ట్ లైక్ హౌ దేర్ సో మెనీ టాలెంటెడ్ విమెన్ రైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఇన్ ఆల్ ఎవ్రీవేర్ ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. కానీ ఐ థింక్ ఐవ్ నాట్ ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ దే ట్రైడ్. సో నేను ట్రై చేస్తాను. ఐఎమ్ అ ఫైటర్. సో వెన్ ఐ సే ఫైటర్, నార్మల్గా ఐ మైట్ లుక్ లైక్ అ స్వీట్ talking to everybody, smiling and all of that, but within myself I possess a warrior laga spirit, so I can't give up. I can never give up. So I'll try it, and I will achieve it,
and then అప్పుడు యునో బట్ ఐ హ్యావ్ ఎ వన్ సజెషన్ ఫర్ యూ. యా నువ్వు ఫిల్మ్స్కి యాజ్ ఏ లీడ్ ట్రై చేస్తున్నావా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నావా, లేకపోతే 1-2 సీన్స్ అయినా పర్లేదని ట్రై చేస్తున్నావా, లేకపోతే గ్లామర్ రోల్ ట్రై చేస్తున్నావా, వ్యాంప్ రోల్ ట్రై చేస్తున్నావా, ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీథింగ్ అనుకుని ట్రై చేస్తున్నావా? సో ఇనిషియలీ ఐ విల్ టెల్ యూ ద హోల్ థింగ్. ఇట్స్ హార్ట్ టు హార్ట్ టాక్, రైట్? సో ఇనిషియలీ నేనేమనుకున్నా, ఈవెన్ దో నాకు యాక్టింగ్ రాదు, ఐఎమ్ అ గుడ్ లుకింగ్ ఫేస్, యునో గుడ్ ఫిగర్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంది, నేను ట్రై చేయొచ్చు లీడ్ లాగా. కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఓకే? అండ్ ఇట్ డెంట్ హ్యాపెన్. సో నేనేమనుకున్నా, యూ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఫీల్డ్, కానీ యూఆర్ సేయింగ్ ఓన్లీ లీడ్ చేస్తావు, హౌ విల్ యూ గ్రో? స్టార్ట్ టేకింగ్ అప్ అదర్ రోల్స్, వాట్ ఎవర్స్ కమింగ్ యువర్ వే తీసుకో. సో opportunity, right? So so yeah, I just నేనేమనుకున్నా, I'll just whatever role comes my way, I will try my 100% or 200% to bring life to that character. So I want to tell you, because you're new to this field kabatti, yeah, as my experience, I'm telling you one thing. Once you start with a background, a one scene, a two scene, right, a model or a friend, throughout your career you will be like that. I have heard of that. అందుకే నేను ఈ ఎందుకంటే ఇండస్ట్రీలో లైక్ బాలీవుడ్ ఇండస్ట్రీ మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయరు. బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే నువ్వు వన్ సీన్ చేసినా, వ్యాంప్ చేసినా, దే విల్ టేక్ యూ యాజ్ ఎ హీరోయిన్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఇఫ్ యూ బికమ్ ఎ గ్రూమ్, త్రూఅవుట్ యువర్ కెరియర్ యూ హ్యావ్ టు యాక్ట్ ఎ గ్రూమ్ ఓన్లీ. ఒక పెళ్ళికొడుకు చేస్తే పెళ్ళికొడుకు చేస్తూనే ఉండాలి, పెళ్ళికూతురు చేస్తే పెళ్ళికూతురు చేస్తూనే ఉండాలి. Because once honestly, the mindset is yeah, fixed on you, yeah, every film ki array pellikoduk character unda, mana pellikodukni pillandi, they'll say that. And array aa pellikodukku villain ga chestha baaguntadi ani cheppi ippudu vastundi gaani kotta directors, young directors ki aa thoughts okappudu stamp padthe inka life long pellikodukuni tiragali industry anta. So that's why I'm telling you, if you want to become a good artist, right, don't compromise yourself with the small roles. okay, all right. Okay, because when they see you as a small role, they'll feel that, especially they will feel Hyderabad models ni, Mumbai models ante ellipothude oka 2 years of heroine vachestadu, that's different. Okay. But Hyderabad models ni, if you do as a small role, then they will feel that are a background model or a అదే ఏదో she's ఒకటి a ట్యాగ్ లాగా వచ్చేసి tag laga vachestadi. And if you want to really, because anyway you're good, నువ్వు modeling field lo you're doing good, yes, so you're earning good money for yes, yourself, right, so you no need to depend on the small roles. correct. If you want to run in the industry, be like a good actress, at least not a lead, at least a good supporting role, right, if not a supporting role, at least a good character which makes you happy. major or prominent roles, Yeah. right? So So one film, one break will change your life. Just try for that, and don't commit yourself for the small roles, right, because industry wants they see you in small role. Because I saw you in Ragal 24 Gantallo yeah, as I a know, model. I know, yeah, Because once they see you as model, throughout the career you will become a model only. got it, Because the mindsets are like that. right. Okay, try to understand that. No, I totally understand. నా థింకింగ్ కరెక్టే ఉండే ఫస్ట్ వెన్ ఐ సే థింకింగ్ ఫర్ ఫర్ So లాంగ్ మనకి ఏముంటారంటే, instead of sitting at home, let's do something. అదే Instead of sitting wasting our time, let's make some money. ఆ మైండ్ సెట్లో ఉంటాం మనం. right, సో వాళ్ళు ఎంత ఇచ్చినా, అరే ఖాళీగా ఉన్నాను కదా, టుడే ఐ డోంట్ హ్యావ్ షూట్, సో వై షుడ్ యూ వేస్ట్ వన్ డే కాల్ షీట్, లెట్స్ డూ సంథింగ్ అని థాట్లో ఉంటాం. Right. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇఫ్ యూ కమిట్ దాట్, అండ్ దే విల్ మేక్ యూ కమిట్ త్రూఅవుట్ యువర్ it's కెరియర్ like, ఇన్ ద సేమ్ yeah, రోల్. it's I wouldn't say not worth it, but if you know you're worth something, like when you say a lead role or a prominent character or Yeah. whatever that role is throughout the whole. So you're telling yeah, industry, you're telling Telugu film industry, you're ready for any role, a bold, or because nowadays I'm lot of getting web bold series, roles only. web series అది చాలా change, అంటే web series అన్ని bold ఉంటాయి basically. Yes. So you're okay with that kind of roles? I am okay with it to a certain extent, ఎందుకంటే what I tell them is I've been getting mostly from Bold past roles. yeah from the If time the character OTT demands, happened. you're okay to do anything? Yes, exactly, that's my thing. Okay, if the character demands
for a kiss or smooch, you're okay? Yes, I am okay because it's a script and it's If the my calendar demands love making, you're okay? Be open because they Yeah. should know about you. right. Again, if the script demands, yes. Okay. So guys, Debbie okay to do any role if the script demands, and she will definitely involve in the script as a character role. As a in the script లో ఆ రోల్ ఇన్వాల్వ్ చేస్తుంది కానీ షీ వోంట్ డూ ఇట్ హర్ సెల్ఫ్. అండ్ ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ ఫర్ ఎనీ ఎక్స్టెంట్ షీ ఈస్ రెడీ ఫర్ దాట్. Keep that in mind, and if you feel that she is apt for your web series or films or anything what you do, మీరు గ్రో అవుతున్నప్పుడు తను కూడా ఒక హెల్ప్ చేసి తను కూడా మీతో పాటు ఒక చెయ్యి అందించి మీతో పాటు గ్రో అయ్యేటట్టు చేయండి. ఇట్స్ అ రిక్వెస్ట్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ డెబీ, ఇట్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది టాలెంటెడ్ మోడల్స్ అండ్ అప్కమింగ్ యాక్టర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ యాక్టర్స్. నేను మీకు ఈ షో ద్వారా వన్ ఛాన్స్ ప్లీజ్ ద్వారా టాలెంట్ని పరిచయం చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా వాళ్ళలో ఏదైనా టాలెంట్ ఉంటేనే ఐ విల్ రికమెండ్ యూ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా. సో ఇఫ్ యూ ఫీల్ దాట్ ఈ అమ్మాయి నా సినిమాలో ఏదో ఒక విధంగా క్యారెక్టర్ పరంగా కానీ ఏదో ఒక విధంగా సరిపోతుంది అనుకుంటే డూ కాల్ హర్, అండ్ షీ ఈజ్ దేర్ ఇన్ ఆల్ సోషల్ మీడియా. యూ కెన్ కాల్ హర్ డైరెక్ట్లీ. అండ్ ఈవెన్ ఈ షో ద్వారా తనకు ఒక అవకాశం వస్తే, ఈవెన్ నేను ఛానల్ని ఇంత కష్టపడి రన్ చేస్తున్నందుకు ఈవెన్ వీ ఆల్ ఫీల్ హ్యాపీ యాక్చువల్లీ. సో డెబీ, వాట్ యూ వాంట్ టు సజెస్ట్ ఫర్ అప్కమింగ్ మోడల్స్ ఆర్ యాక్టర్స్? వాళ్ళకి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? Just be confident of yourself at Okay. all times, no matter what. Okay. లోపల అన్నీ జరుగుతాయి, నర్వస్నెస్ అన్నీ ఉంటుంది, బట్ outside, to the outside world, it's not, I'm not telling you be fake. I'm Okay. telling you be confident of who you are. ఓకే. Know your talents, know your strengths, know your Okay. weaknesses, Okay. and play accordingly. ఓకే. So సో చాలామంది మోడల్స్ హైదరాబాద్లో, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇండియన్ డ్రెస్సెస్కి మోడలింగ్ చేయడానికి ఇష్టపడతారు. బట్ నో బడీ ఈజ్ లైక్ యూ యాక్చువల్లీ. బికినీ అన్నా యువర్ రెడీ, ఇండియన్ అన్నా యువర్ రెడీ, వెస్టర్న్ అన్నా యువర్ రెడీ, ఐఎమ్ రెడీ ఆల్ టైమ్, ఐఎమ్ మోడల్ అని నువ్వు ఫీల్ అవుతావు యాక్చువల్గా. బట్ నీలాంటి ప్రొఫెషనల్ మోడల్స్ వెరీ వెరీ రేర్. ఐ కెన్ కౌంట్ విత్ మై ఫింగర్స్. ఇఫ్ ఐ సే దాట్ బికినీ మోడల్ అంటే ఒకప్పుడు బాంబే పరిగెట్టి తెచ్చుకునే వాళ్ళం. Very బట్ హైదరాబాద్లో కూడా నీలాంటి మోడల్స్ చాలామంది ఉన్నారు. దే ఆర్ వన్స్ దే ఫీల్ దాట్ నేను మోడలింగ్కి వచ్చానంటే దే ఆర్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ కాస్ట్యూమ్ యాక్చువల్లీ. సో అలాంటి భయపడే వాళ్ళకి హౌ యూ వాంట్ టు అండ్ హౌ కాన్ఫిడెన్స్ యూ క్యారీ ద బికినీ అండ్ వాట్ యూ వాంట్ టు టెల్ దెమ్? it all starts within yourself. Just as how I'm wearing this dress right now, it's a deep neck. Kani, I've reached a stage where I think I'm sorted. Ante na head lo, you're talking to yourself. You have to constantly do pep talks and motivational talks saying, I can do this. Whatever outfit I'm wearing, confidence toti ఏమన్నా వేసుకుంటే you will nail it. Ante. Okay. You might need guidance in doing certain things. Okay. Kani, confidence is very important, and loving yourself from within. Okay. That's me. Okay. So when I say that's me, those are my tips, because I know there was a certain time where I was criticized, not criticized, my skin color was a Dusky. Yeah, when I started, ఇంకా ట్యాన్ ఉండే, వెరీ వెరీ ట్యాన్. అవును. సో అప్పుడు పీపుల్ డెంట్ యాక్సెప్ట్ ద కలర్ యాజ్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ నౌ. Okay. సో ఐ హ్యాడ్ మై స్ట్రగుల్స్. Okay. సో especially to those girls who are, you know, very insecure about their color, Okay. they should not feel insecure. Endukante, don't look at your color. Are you confident? Do you think you can you know, change the world with your look, your attitude, what you have to give to the world? Okay. Just do it. Just go bold. Be bold. సో వాట్ డెబీ సెయింగ్ ఇస్, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు ఏం వేసుకున్నారో యూ డోంట్ కేర్, అండ్ జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ కాన్ఫిడెంట్ వాట్ యూ వేరింగ్ అండ్ బీ కాన్ఫిడెంట్ వాట్ యూ డూయింగ్. నో మ్యాటర్స్ అదర్స్ వాట్ దే థింకింగ్ అబౌట్ యూ, జస్ట్ బీ Exactly. యువర్ సెల్ఫ్. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ డెబీ, యూజువల్గా ఇంటర్వ్యూ దిస్ వన్ ఛాన్స్ ప్లీజ్ ఇంటర్వ్యూ బేసిక్గా నేను బిగ్ బాస్ గెలుచుకున్న తర్వాత యూజువల్గా నాకున్న ఫేమ్కి నాకున్న టైంకి ఐ కెన్ బీ బిజీ మై సెల్ఫ్. నేను ఒక టైం తీసుకుని ఒక మోడల్ని నా ముందు కూర్చోపెట్టి
తన గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ యాక్చువల్లీ మీరు సెల్ఫ్ డబ్బా అనుకుంటారు, ఏం డబ్బా అనుకుంటారు అనుకోండి, ఐ డోంట్ కేర్. కాకపోతే ఏంటంటే ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నీ ఫీల్డ్లో స్ట్రగుల్ అవుతున్న టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అన్న థాట్ ఈజ్ సంథింగ్ గ్రేట్. అది నాకు ఇప్పుడే కాదు, బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా సిచ్యువేషన్స్లో నూతన్ నాయుడికి వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఎంత కష్టపడి ఆడి గెలిస్తే ఆ గెలుపుని ఈ స్ట్రగుల్ అవుతున్న 10 మందికి షేర్ చేసుకుని నువ్వు ఇంత కష్టపడితే అంత అచీవ్ చేయొచ్చు, ఈ పేరుని యూజ్ చేసి చాలామందికి పేరు వచ్చేటట్టు చేస్తాను అండ్ చాలామంది అప్కమింగ్ మోడల్స్ని మీకు పరిచయం చేస్తాను అని చాలాసార్లు చెప్పడం జరిగింది. దిస్ షో ఈజ్ ఓన్లీ ఫర్ దెమ్ అండ్ హూ హ్యాస్ ఎ టాలెంట్, హూ ఈజ్ స్ట్రగ్లింగ్ అండ్ హూ వాంట్స్ టు బికమ్ something different and something big in their lives. Just keep that in mind. I just want to thank you for having that thought first of all. ఎందుకంటే అందరికీ ఉండదు. Just when we were అంటే చాలామంది నేను హైదరాబాద్ వచ్చినప్పుడు చాలామంది ఆర్టిస్టులను కలిసాను హెల్ప్ చేయమని, కానీ they'll say we'll see but nobody helps you. ఒక ఆర్టిస్టు ఇంకొక ఆర్టిస్ట్కి హెల్ప్ చేయడం అనేది హిస్టరీలో చాలా తక్కువ. సో అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒకళ్ళు మీద డిపెండ్ అయ్యి డోంట్ కమ్ హియర్, జస్ట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్, డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్, దెన్ కమ్ హియర్. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో డూ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? Not at the moment. Not at the moment. I keep seeing some guys' pictures. What? A long time back, or 5 years back? Yes. So at the moment I'm not seeing anybody. Okay. Breakup? Wouldn't say breakup. We parted ways, and I'm focusing on my career, and I'm glad I'm doing that. So yeah, that's about it. Ante. Okay. Usually you go for parties? I've never been a party person, Okay. and I've never been on the social But scene. how you socialize with the people if you don't go to the parties? Socialize ante for work or For the work, yeah. okay. చాలా మందికి ఏంటంటే పార్టీలకు వెళ్తేనే పరిచయాలు పెరుగుతాయి, పార్టీలకి వెళ్తేనే నెంబర్ షేర్ చేసుకోవచ్చు అని థాట్లో ఉంటారు. అది వర్క్. I've never taken that route. Okay. Maybe it works, కానీ అది I never tried it. When I went on the party scene is when I thought, okay, I've never been to the clubs. Like personal, not fashion shows lo we can just go kada. They tell us you have to be there and you have to whatever. So me personally going to being on the partying scene is just very recent, say 2 or 3 years, because I wanted to enjoy my life, wanted to be out there. So you want to see that culture also. Yeah, wanted to see the culture because I've been a good girl for too long. I'm still a good girl. You want to be bad for some time. Ante good kind of bad. Okay. సో చాలామందికి పార్టీస్కి వెళ్తేనే పరిచయాలు పెరుగుతాయి, పార్టీస్కి వెళ్తేనే వేరే వాళ్ళ దగ్గర నెంబర్లు తీసుకోవచ్చు, మనం అంటే తెలుస్తుంది అనుకుంటారు. యాక్చువల్ మోడల్స్కి కావాల్సింది ఏంటంటే మెయిన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డిసిప్లిన్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ స్లీప్. ఇఫ్ యూ త్రూ అవుట్ ద నైట్ ఇఫ్ యూ కీప్ పార్టీయింగ్ నెక్స్ట్ డే షూట్ కంటే అండ్ యూ విల్ గో ఫర్ టాస్. హైదరాబాద్ మోడల్స్ ఎందుకు జీవితంలో పైకి ఎదగరంటే ఐ విల్ టెల్ యూ ద రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, most of the models don't maintain timing, and if they say that today I said 10 o'clock, she's exactly sharp 10 she's here. Other models అయితే ఫోన్ చేసి బయలుదేరావా ఎక్కడున్నావు, వాళ్ళు ఒక 3 hours అయినా ఆన్ ద వే అంటూ ఉంటారు. దట్ దే హ్యావ్ టు చేంజ్. ఇఫ్ యూ వాంట్ టు కాంపిటేట్ అలాంగ్ విత్ ద ముంబై మోడల్స్, డిసిప్లిన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ ఆన్ టైమ్. వాట్ ఆర్ యూ కమిటెడ్, మీరు ఏదైతే కమిట్ అయ్యారో కమిట్మెంట్ మీద మీరు స్టిక్ అయ్యి ఉండండి. టైమ్ సెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అలా చేసేవాడిని కొంచెం కొమ్ములు వచ్చాక, బట్ ఐ రియలైజ్ మై సెల్ఫ్ టైమ్ సెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే పార్టీస్కి వెళ్తేనే ఆఫర్స్ వస్తాయి అనుకోవడం, ఇట్స్ తప్పు. మీరు ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకోండి. అండ్ పిఆర్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా యూ క్యాన్ డూ యూ ఓన్ పిఆర్. పార్టీ పిఆర్ అనేది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు లేకముందు, నాట్ నౌ. సో రిమెంబర్ దాట్. అండ్ మెయిన్ ఏంటంటే ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని చేసేంత వరకు కీప్ వర్కింగ్ ఆన్ దాట్. డోంట్ గివ్ అప్ ఇన్ ద బిట్వీన్.
And Debbie, do you think Hyderabad models ki modeling they can take a part time or full time? I really think it's very important for you to decide what you want to do for yourself first of all. If I want to become a good model and నాకున్న జాబ్ మానేసి ఫుల్ టైం నేను ఇందులో సర్వే అవ్వచ్చా? Is that many opportunities you feel? I don't think so. If you're in Hyderabad, no. I'll be very honest because when you other cities we can't compare because Yeah. if you're from here, right? There's not that many projects for you to say I can survive with this. ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఎట్లనో వస్తుంది వర్క్ అప్పుడప్పుడు చిల్ల కొట్టుడులాగా. yeah so for new people who are just getting into the field, it's better for you to take it as part time and decide later on as your work as you keep getting your offers, take a call. Yeah. But if you're in a very good job, please don't leave that job. సో గైస్ చాలా మంది నా దగ్గరికి వస్తారు, సార్ నేను జాబ్ మానేస్తున్నాను, నాకు 60,000 పేమెంట్ వస్తుంది శాలరీ, నేను జాబ్ మానేసి మీ దగ్గరికి వచ్చి సెటిల్ అయిపోతాను అండ్ మీరు ఏ యాడ్ చేస్తే ఆ యాడ్ నేను చేస్తూ ఉండిపోతానంటే నేను చెప్తాను వాళ్ళకి, నమస్కారం బాస్, డోంట్ డూ దాట్. మీ జాబులు మీరు మానేసి యాక్టింగ్ ఫీల్డ్లోని మోడలింగ్ ఫీల్డ్లో అనేది ట్రై చేయొద్దు. ఒకవేళ మీకు ఇంకా కాన్ఫిడెన్స్ నేను జాబ్ మానేసి తీరుతాను, ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ అనుకుంటే Hyderabad is not a best place to make your dreams come true. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ప్రొఫెషనల్ మోడల్స్కే పెద్ద పెద్ద మోడల్స్కే వారానికి ఒక షూటు, నెలకి 4-5 షూట్లు తప్ప ఎక్కువ షూట్లు ఉండవు. మీరు జాబులు మానేసి ప్రతిరోజు షూట్ అంటే ఇక్కడ అంత సీన్ లేదు. అండ్ డోంట్ డూ దాట్. ఒకవేళ మీరు మోడలింగ్ చేయాలనుకుంటే జాబ్ చేస్తూ టేక్ ఇట్ యాజ్ పార్ట్ టైం. మీకు వచ్చే ఒకరోజు షూట్ కోసం మీరు మొత్తం నెల రోజులు మానే అవసరం లేదు. ఆ నెల రోజులు చేస్తూ ఒకరోజు లీవ్ తీసుకుని ఆ షూట్ చేస్తే యూ విల్ బి సాటిస్ఫైడ్. లేదు నేను మానేస్తానంటే దిస్ ఇస్ నాట్ రైట్ ప్లేస్, గో టు ముంబై అండ్ ట్రై దేర్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా స్టార్టింగ్ నేను దే వాంట్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ అన్న థాట్ వచ్చినప్పుడు నేను చెప్పేది ఒకటే, యు ఆర్ రియల్లీ గుడ్ బట్ డోంట్ బీ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ నాట్ ఎ రైట్ ప్లేస్. Go to Mumbai and try there. Definitely you will achieve goals. And Sony, one of the good model from Hyderabad. Sony, and Ricky. yeah, they're all doing really good. Yes. But you are doing very good. You're looking pretty good. And నువ్వు ముంబై వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించలేదు నీకు? I knew this question is going to come. I am very content with. Because you are a Pons Femina Miss India 2012 second runner up. 2013. 13, and you have a lot of titles and the big list of your shoot list Yes, and all this I things. keep it now. You have a big profile actually. So no. why didn't you shift there? So that is a better place for your kind of models, right? Yes. To be very honest, when the Miss India journey happened and then I won, I was very content with receiving the title. Appudu, it was not like state-wise. It was not like state-wise. It was happening like, how? All states in Bangalore or Hyderabad pageant. Okay, So, our title chala ekwa ayipoyindi naku. Like, for me, I felt I achieved such a big thing. Let me come back home and work on myself. Okay. Then మళ్ళీ కింగ్ఫిషర్ అయింది, కింగ్ఫిషర్ సూపర్ మోడల్స్. ఐ డెంట్ విన్ దేర్, కానీ ఫైనలిస్ట్ అయినా కదా. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, అ జర్నీ. సో వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ ఆఫ్ వై యూ డెంట్ షిఫ్ట్ టు ముంబై, I thought about it many times. Kani, I didn't want to do it because not that I'm not competitive or I don't want to go and make a bigger career out of myself. I was very happy, very content. Wherever you place me, I'll be like, I'll grow there. Okay. So, atla. So, నువ్వు పుట్టిన ఊరిని వదిలి అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోలేదు. She want to be the way you born actually. Yes. So, what are the achievements you want to do? You want to do as a local girl. Yes. Also, when Miss India happened, right? I was like, I'm making my city proud. A feeling untadi. Normal ga for people it'll be like, oh, ippudu you went to Bangalore, you won. So next step ఏంటి, ఇంకా ఇంటర్నేషనల్ వెళ్ళాలి కదా, ఏదో ఒకటి చేయాలి. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ మోడల్స్ కి ఒక షూట్ చేస్తేనే కొమ్ములు టింగ్ అని వచ్చేస్తాయి, యాటిట్యూడ్ స్టార్ట్ అవుతుంది, ఆమె మోడల్ 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 అని యాటిట్యూడ్ అవుతుంది. And they think that they're in cloud 9. And you should remember one thing, మీరు ఎంత పెద్ద మోడల్ అయినా you should be on a ground, don't fly.
okay, then only you can be a successful model. It's, So it's very important to have your focus, determination, and And dedication. dedication. Yes, I always say that. very very important to know where you're going. Yes. And attitude is never going to get you anywhere. Yeah. Have the right kind of attitude. Okay. So what do you what kind of message you want to give Hyderabad models, upcoming models ki as a senior model నువ్వేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా? Because you keep seeing every day a lot of girls కదా. Yes. So what you observed in them? Most of them are not confident. Ante they'll come to me with dreams, and to crush them is very bad. Okay. Ante kani reality cheppali. So when I say reality, you need to know which direction you're going into. Just because of fame, don't come into modeling. Okay. Okay, you can become famous in any segment, in any industry. Okay. Social media toti. Yes or no? Yeah. Yeah. So my message to the girls is, please be careful who Okay. you're meeting with, who you're interacting with. Okay. Have a certain set of rules, be disciplined about your life, and take care of your body, your face, and your hair. Okay. And then, So what kind path of, vaste, opportunity vaste, grab it. Ante. How do take care of yourself and such a you do gymming every day or dieting and everything? So I'll just to tell to the audience, Yeah. how to maintain your figure. I'll be very honest with you. Okay. So నార్మల్గా అందరు చెప్తారు నేను డయట్ చేయను, నేను వర్కౌట్ చేయను అవన్నీ. So to a certain till date I've not been to a gym except for ad shoots. Okay. You never been to the gym? Haven't been So to how the you gym. have So such a nice figure? just Just naturally. born figure, huh? అదే to tell it also is cliched ఎందుకంటే most of the times actresses చెప్తారు అట్లా. నేను చూస్తాను ఇంటర్వ్యూస్ లో. నేను ఎప్పుడు So- aerobics చేస్తాను, యోగా చేస్తాను. కాదు, I'll just Gym tell you. Yeah, చేస్తాను. so I'll tell you. I've been blessed with a very high metabolism. So, నేను whatever I do, it just works for me. And I've been very bony before, very skinny, lean. And then as I kept growing, like little age, as you keep growing, right? It just came in the right places. Okay. So, and I'm not saying that, now I'm at a place where I'm doing a little yoga and I'm seeing my diet, ఏది ఏం తినాలి, ఏం తినకూడదు, all those I'm seeing. Okay. And I'm maintaining now. Okay. అంటే maintaining అంటే, సో జిమ్కి వెళ్ళకపోయినా సో మెయింటెనెన్స్ ఈజీగా చేయొచ్చు అంటావు. yes, we can. Okay. With your diet. What diet you take? So when I say with your diet, I eat everything, but when I'm overeating, Okay. and I know I will put on a couple of pounds. Okay. So appudu nenu okay, no biryani, no this, no So that. you'll control. I'll cut it. I'll It's like cut up it and down. completely. If you, when you Yes. feel you're up, you'll Yes, control and down. I'll stick to homemade food. Okay. So, and when I say homemade food, ghee em oddu, not Okay. like Okay. full, Okay. like just basic, simple home cooked meals. Okay. If you eat, So that's you'll be your able diet, to maintain. not much. That's me. Yeah. సో చాలామంది ఏంటంటే మోడల్ అవ్వాలంటే, యాక్టర్ అవ్వాలంటే యోగా చేయాలి, జిమ్ చేయాలి, ఏరోబిక్స్ చేయాలి, లేకపోతే పొద్దున్న ఒక జ్యూస్ తాగాలి, 2 ఎగ్గులు తినాలి అని ఉంటారు. ఐ నెవర్ డైట్ మై సెల్ఫ్. ఐఎమ్ ఫుడీ గాయ్, కుమ్మేస్తాను నేను, ఐ డోంట్ కేర్. బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ కంట్రోల్. యూ షుడ్ నాట్ ఈట్ ఓవర్, అండ్ అలాగనే అసలు తినకుండా కూడా ఉండకూడదు. బికాజ్ when you know about your body, you know when to eat, when to not. సో బేసిక్ ఏంటంటే మనం ఎక్కువ తింటే ట్రై టు ఈట్ ఇన్ టైమింగ్స్. చాలామంది 3 o'clock 4 o'clock తింటారు, అది మేక్ యూ ఫ్యాట్ దెన్ నార్మల్. సో ఈట్ ఆన్ టైమ్, అండ్ ఆఫ్టర్ ఈటింగ్ don't sleep or don't sit, just try to walk, try to relax till you get digest, and do that. And the same time just try to walk. Don't all the time keep sitting. And walking, and just try to relax every 4 to 5 hours. Just come and do like 10 to 20 push-ups and go back to your work. That will make you more energetic and healthy. Just remember this. For me maintaining myself, what I've noticed, I started this in 7th class. I never drink water in between my meals. Never. You never drink between. I won't drink water after eating till 2 hours. Exactly. So
I'm the యాక్చువల్లీ ఐ same, వాంట్ before టెల్ and దెమ్ after. బట్ నువ్వే And- చెప్పావు. అవును. అండ్ యూజువల్గా నా డైట్ ఏంటంటే తినక ముందు తిన్న తర్వాత డోంట్ డ్రింక్ వాటర్. ఐమ్ నాట్ సేయింగ్ డోంట్ డ్రింక్, ఐ డోంట్ డ్రింక్ వాటర్. Yeah. సో ఐ థింక్ షీఈ్ ఆల్సో సేమ్ థింగ్. It's I've been maintaining it for Yeah. quite some time. People keep asking, how do you not have weight on your stomach area, Yeah. and how do you maintain yourself, what it is. So these are small tips, ante. Oh. This worked for me. It might not work for somebody else. Try Okay. cheyandi. ఓకే, If it happens for you, great, Okay. kada. nice. It was really nice interview with you, and definitely I have a suggestions for you. Yeah. And what I want to tell you is, film industry lo, because I keep seeing you from long time, I Yes. know your face, I know your figure, I know about you. So don't try only for the main leads. Right. Try for the good characters. Right. Sometimes the character clicks, then people can experiment you as a lead also. Right. But don't do small roles, Got it. which will be stick to small roles throughout of your career. Got it. సో ఎంతవరకు వీలైతే అంతవరకు మంచి క్యారెక్టర్స్ని, పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ని, ఐ మీన్ నాట్ ఆల్ ద టైమ్ గ్లామర్ రోల్స్. Yeah. సో సమ్టైమ్స్ De-glamour, గ్లామరస్ yeah. రోల్స్ ఆల్సో ట్రై Right. చేయి. సో ట్రై టు పోస్ట్ ఇన్ సోషల్ మీడియా గ్లామరస్ పిక్చర్స్ ఆల్సో. Yeah. సో ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు కంట్లో పడతావు, డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గుడ్ కెరియర్. Thank you so much. Thank you. I really enjoyed this interview. Inka, I'm very happy to be sitting beside you and sharing my heart out, Yeah. to you. Just you're talking to me, and I just feel so good just being here, and I'm blessed that I'm able to interact with you and share my life experiences with Yeah. you. So thank you very much. థ్యాంక్ యూ. అండ్ వన్ ఛాన్స్ ప్లీజ్లో యూఆర్ ద ఫస్ట్ మోడల్, అండ్ డెఫినెట్గా ఇలాంటి టాలెంట్స్ని ఇంకా చాలామంది మీకు పరిచయం చేస్తూనే ఉంటాను. డెఫినెట్గా ఏదో ఒక రోజు ఇంటర్వ్యూ ఏదో ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చూడకపోరు, డెఫినెట్గా నీకు ఏదో ఒక విధంగా అవకాశం రాకపోతుంది. Amen.